హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కంటిన్యూషన్ బ్లాగ్ అండి. సో ప్రీవియస్ వీడియోకి ఇక్కడ వచ్చేసి ఇంకా కంకివి ఉంటాయి కదా, సో అవి తింటున్నాను అనమాట, ఫ్రై చేసేసుకొని. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను కదా, ఇంకా అవన్నీ ఒలిచేసామనేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రిపరేషన్స్ అనమాట చేసుకున్నాము. అండ్ ఇదంతా మా అత్తమ్మ పాపం నూరింది. సో తనకి మిక్సీలో వేస్తే నచ్చదు, అండ్ మేము హెల్ప్ చేస్తామన్నా కూడా తను ఒప్పుకోలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని ఏమో తీయటివి గారెలు, కొన్ని కారం అనమాట. సో కారం కూడా మేము ఎక్కువ వేసుకోలేదు, కారం మాకు ఎక్కువగా ఉంటే నచ్చదనమాట. సో స్వీట్ అయితే బాగా ఎక్కువగా తీసుకొని తినేసాము. సో ఇంక ఇక్కడైతే చేస్తుంది, మంచిగా పల్చగా చేస్తుందండి. సో కొంచెం పొంగాలి, పొంగితేనే టేస్ట్ బాగుంటుంది, మరీ పల్చగా కూడా బాగుండదు అనమాట. సో ఇంకా అంటే మీడియం సైజులో చేసేసుకోవాలి, మరీ పల్చగా మరీ లావుగా ఉంటే బాగుండదు. సో నాకైతే పొంగితే ఇష్టం అనమాట ఎక్కువగా. సో టేస్ట్ బాగుంటుంది పొంగితే. అండ్ ఇందులోకి ఆనియన్స్, అంటే మనం పచ్చిగా ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా వేడిగా తింటేనే ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో చల్లగా అయిపోయినాక తింటే అది బాగుండదు అనమాట. ఏదో తినాలి కాబట్టి తిన్నట్టు ఉంటుంది, మంచిగా హాయిగా అనిపిస్తుంది. వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకు గారెలలో ఫేవరెట్ అనమాట ఇవంటే, నాకు చాలా ఇష్టం. సో కొన్నిసార్లు అస్సలు కుదరదండి, అస్సలు బాగున్నాయి అనమాట, టేస్టే అనిపించవు. సో కొన్నిసార్లు అయితే చాలా బాగా కుదురుతాయి. ఇంకోటి ఏంటంటే, మనం తక్కువ చేసుకున్నప్పుడే మంచిగా కుదురుతాయి. ఎక్కువ క్వాంటిటీలో కర్రీలు చేసుకున్నా, ఏది చేసుకున్నా కుదరదు అనమాట. ఒక పక్క మా అత్తమ్మ చేస్తా అంటే మేము ఇక్కడ వచ్చేసి తింటున్నాం అనమాట. సో తనే చేసుకుంటూ కాల్చుకుంటుంది. నెక్స్ట్ అయితే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను అనమాట. సో ఇంకా వెరైటీస్ అయితే ఆ రోజు సోరకాయ కర్రీ అండ్ నువ్వుల పచ్చడి అండ్ పులిహోర మిక్స్. సో ఇక్కడైతే తినేసి ఇంకా గారెల కాడికి అయితే వచ్చేసామన్నమాట. అందరూ టేస్ట్ చేస్తున్నారు గారెలు, వేడిగా చేస్తుంటే ఇంకా పక్కన అందరు వచ్చేసి ఇంకా వేడివేడిగా తింటున్నారనమాట. సో నేనే ఇప్పుడు కాలుస్తుంది అక్కడ. ఇంకా ఆ రోజు అయితే మంచిగా చెప్పాను కదండి, వర్షం పడింది, చల్లగా వెదర్ బాగుండింది అనమాట. అప్పుడు ఇంకా వర్షం లేదు, కొంచెం తగ్గింది. సో వెదర్ అయితే కూల్గా బాగుండే, మంచిగా అనిపించింది. సో చూపిస్తున్నాను చూడండి, పక్కకు మా వాళ్ళు అందరూ ఉన్నారు పక్కనే. సో మా గ్యాంగ్ అంతా పక్కనే ఉందన్నమాట. ఇంకా లాస్ట్ అయిపోయింది గారెలు, కారం ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చక్కెర గారెలు అనమాట. సో నాకు చక్కెర గారెలు అంటే చాలా ఇష్టం, ఇందులో మస్తు టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారా ఎన్ని ప్లేట్లో పెడుతుంది, ఇది వీడియో కోసమే అండి, అట్లా జోక్స్ చేసుకుంటున్నాం మేము. ఇన్ని తింటాడని చూపించు అని చెప్తుంది మా పెద్దమ్మ. సో ఇక్కడైతే చక్కెరవి అయితే వేస్తున్నారనమాట. సో చక్కెరవి కలిపి కూడా పెట్టేసుకోవచ్చు, బట్ నీళ్ళు ఎక్కువగా ఊరిపోతాయి అనమాట. అప్పటికప్పుడు కలుపుకుంటేనే కొంచెం తగ్గుతాయి, లేకపోతే ఇంకా బాగా ఊరి అసలు గారెలు రావన్నమాట. సో ఇక్కడైతే అంతా మిక్స్ చేసేసుకొని మంచిగా ఒక నిమిషం అయితే పక్కకు పెట్టాలి, అంటే కరగాలన్నమాట కొంచెం చక్కెర అయితే, అప్పుడైతేనే బాగుంటుంది. సో ఇవే కొన్ని తక్కువ అనిపించాయి, అవే కారమే కొంచెం ఎక్కువ ఉన్నాయి. బట్ ఎప్పుడు చేసుకున్నా చక్కెరవే చేయాలి, ఎక్కువ చేసుకోవాలి అని అనిపించింది. టేస్ట్ అయితే బాగున్నాయని అందరూ ఇక్కడ పక్కన కూర్చొని తింటున్నాం అనమాట, బాగున్నాయని తినుకుంటూ. సో ఇట్లా జరిగిందనమాట, మంచిగా అనిపిస్తుంది అందరం కలిసి ఏదైనా చేసుకొని తినడం అయినా అండ్ ముచ్చట్లయినా భలే అనిపిస్తుంది కదా. సో మాకు చాలా ఇష్టం అట్లా, మేము కూడా అందరం తినేస్తున్నాము. సో కొంచెం కాలితే బాగుంటుందండి టేస్ట్. మరి మొత్తం వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కాబట్టి పక్కన దేవుని పెట్టారంట. సో అక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మేము గుడికి వెళ్తున్నాం, దర్శనం చేసుకొని వద్దాం అనేసి వెళ్తున్నాము. సో ఇక్కడైతే చెట్లన్నీ మంచిగా పువ్వులతో నిండిపోయాయి అనమాట. సో అవన్నీ ఇంకా కోస్తున్నాము. సో ఇంత బాగున్నాయి అసలు ఫ్లవర్స్ అయితే, ఇంకా దేవుడికి పెట్టాలనేసి కొన్ని ఫ్లవర్స్ తీసుకెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక అంటే ఇంకొన్ని తీసుకొస్తే బాగుండే అనిపించింది, ఎందుకంటే వాళ్ళు పెద్ద మాలలాగా దేవుడికి కుచ్చి పెడుతున్నారనమాట ఫ్లవర్స్. సో అంటే ఇంకొన్ని తీసుకెళ్తే బాగుండు అని అనిపించింది. అందరూ కలిసి మంచిగా దండలాగా మాల లెక్క చేసి పెడుతున్నారు. సో ఇంకైతే బయలుదేరేసాము. సో పక్కకే అండి, జస్ట్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. సో నేను వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది దగ్గర నుండి ఫస్ట్ టైం అనమాట టెంపుల్కి వెళ్ళడం. సో ఎందుకో ఈసారి బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా వచ్చేసాము. సో మేము వచ్చేసరికి ఇంకా పూజ కంప్లీట్ కాలేదు, అప్పుడే ఇంకా అంటే మధ్యలో ఉందన్నమాట పూజ. ఇంకా ఇక్కడ మాల అయితే కడుతున్నారు దేవుడికి. సో ఇక్కడైతే అందరైతే మంచిగా వచ్చేసి సో
దేవుడికి అయితే ఇక్కడ మంగళారతి టైం అనమాట. ఇక్కడైతే ఈ ఆంటీ భలే పాడిందండి సాంగ్. నాకు మంచిగా అనిపించింది. నాకు కూడా చాలా ఇష్టం సాంగ్స్ ఇట్లా పాడడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. బట్ ఎందుకో ధైర్యం సరిపోదు ఒక్కరమే పాడాలంటే. మా అక్క అయితే ఈసారి మంచిగా పాడిందంట. నేను వీడియో తీసుకోలేకపోయాను. సో ఇంకా నెక్స్ట్ టైం అయినా ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా మంగళారతి ఇచ్చేసి మేమైతే ఇంకా మార్కెట్కి వచ్చామన్నమాట వెజిటేబుల్స్ కోసం. ఇంకా వచ్చేసి వెజిటేబుల్స్ తీసేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాము మధ్యాహ్నం టైంలోనే. సో ఇంకా వచ్చి 2 డేస్ అయిపోతుంది. ఇంకా సోరకాయలు అయితే 2 మంచిగా కోసేసుకొని ఇంకా బయలుదేరేసామన్నమాట. వీడియో నచ్చితే చిన్న వీడియో అండి. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి అండ్ బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్.